ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో రివైబుల్ సోల్స్ ఫర్ జీసస్ అనే యొక్క వాట్సాప్ గ్రూప్లో ఈ సమయంలో ఈ వాక్యం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? వాక్యము వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీ పనులను కొంచెం సేపు పక్కన పెట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని చక్కగా వినాలని నేను కోరుతూ ఉన్నాను. ఒకవేళ ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి దీన్ని పంపించాలని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఉజ్జీవింపబడిన ఆత్మలుగా యేసు కొరకు పనిచేయడానికి ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారని నేను విశ్వసిస్తున్నాను. మీరు ఉజ్జీవింపబడిన వారు, రక్షింపబడిన వారు, క్రీస్తు కొరకు ఏదో చేయాలి అనే తపన కలిగిన వారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. పాస్టర్ గారు అలా ఎలా చెప్పగలరండి అని మీరు అడిగితే కనుక, ఈ ప్రపంచాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా చెడుకు బాగా ఆకర్షితులవుతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన ప్రతి యాప్ని కూడా ఉపయోగించుకొని ఎంటర్టైన్ అవ్వాలని, ప్రతి యాప్ను ఉపయోగించుకుని ఆనందించాలని, సంతోషించాలని ప్రతి దాంట్లోనే వెళ్ళిపోతూ ఉన్నారు. పాటలు వింటున్నారు, రీల్స్ చేస్తూ ఉన్నారు, ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అనేక రకాల మాటలు అందులో నుంచి వింటూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. కానీ అదే డిజిటల్ మీడియాలో వాక్యం ప్రకటిస్తూ ఉండగా, అదే డిజిటల్ మీడియాలో వాక్యానికి సంబంధించిన కొన్ని గ్రూప్స్ ఉండగా వారెవరూ కూడా ఇటువైపు రావడానికి ఇష్టపడతలేదు. పైపెచ్చిగా ఒకవేళ వారిని మన గ్రూప్లో యాడ్ చేస్తే వారు వెంటనే లెఫ్ట్ అవుతూ ఉన్నారు. 2-3 పోస్టులు ఎక్కువ పెడితే వెంటనే వారు బాబోయ్ మాకు ఇటువంటి గ్రూప్ వద్దు, మా సమయం వ్యర్థమైపోతుందని వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి వారు ఉన్న సమయంలో మీరు కేవలము కలిసి ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని షేర్ చేద్దాం, కేవలము ఈవినింగ్ టైంలో వాక్యాన్ని ధ్యానిద్దామని కొన్ని మాటలు చెప్తే, ఎప్పుడు ముఖాముఖిగా కలుసుకోనప్పటికీ, ఎప్పుడు కూడా ఒక సంఘంగా కూడగినప్పటికీ, అనేక డినామినేషన్లు అనేక ప్రాంతాల్లో మనం ఉంటున్నప్పటికీ సరే అని ఒక లింక్ ద్వారా యాడ్ అయిపోయారంటే నేను విశ్వసిస్తున్నాను మీరందరూ కూడా ఉజ్జీవింపబడిన ఆత్మలు గలవారు, దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు. మరి మిమ్మల్ని అందరినీ యాడ్ చేసిన తర్వాత మనందరం కలిసి ఏం చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఇదిగో అందుకనే ఈ దినాన్ని ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. మనము తిరిగి నిర్మిద్దాం. ఏం నిర్మిద్దాం అంటే ఆత్మీయమైన జీవితాలను మనం మరలా నిర్మిద్దాం. ఈ ఆలోచనను మీ ముందుకు తీసుకురావడానికి నెహెమ్యా గ్రంథం అంతటిని నేను ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అంతటిని కూడా నేను చదివి దాంట్లో ఉన్న సారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక ఇప్పుడు ఆ వాక్య భాగాలన్నీ చదవము కానీ మీరు ఖాళీ సమయంలో దాన్ని చదివితే ఈ యొక్క మాటలన్నీ అందులో ఉంటాయి, గమనించాలి. మనము తిరిగి నిర్మిందాం ఆత్మీయ జీవితాలని అంటున్న సమయంలో నెహెమ్యా గ్రంథాన్ని కనుక మనము ధ్యానము చేస్తే, నెహెమ్యా షూషన్ కోటలో అర్తహషస్తు రాజు దగ్గర పానదాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యెరూషలేము నగరము పాడైపోయింది. దాని ప్రాకారాలన్నీ కూడా కూల్చివేయబడినాయి. దాని యొక్క తలుపులు కాల్చివేయబడినాయి. దూరదేశం నుంచి అనేక మంది రాజులు వచ్చి వారిని మీద అటాక్ చేసి వారిని నాశనం చేసి యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కూడా కూల్చివేసి దాని యొక్క గోడలను రాతి మీద రాతి లేకుండా పడవేసి దాని యొక్క ద్వారబంధములన్నిటికి నిప్పంచి తగలబెట్టేసిన తర్వాత అనేకులను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం అక్కడ ఉండిపోయారు. శేషింపబడిన వారిలో అనేకులు అక్కడే ఉంటూ వాటిని చూస్తూ బాధపడుతూ దిగులు పడుతూ అక్కడే ఉండిపోయారు. ఒకానొక సమయంలో షూషన్ కోటకు కొంతమంది వచ్చారు. ఈ షూషన్ కోటలో అర్తహస్తు అనే రాజుకి పానదాయకుడు ఉంటున్న యెరూషలేము ప్రాంతానికి సంబంధించిన నెహెమ్యా అక్కడ ఉంటూ ఉండగా వారు నెహెమ్యాకి వర్తమానాలన్నీ కూడా చారవేశారు. ఏమనంటే యెరూషలేము నగరం పాడైపోయింది, దాని గోడలు కూల్చివేయబడినాయి, ప్రాకారాలన్నీ కూల్చివేయబడినాయి, దానికి ఉన్న తలుపులకు నిప్పండిచ్చేస్తారు, ద్వారములన్నీ కూడా తగలపెట్టబడినవి అన్నప్పుడు ఆయన ఎంతో బాధపడి ఎంతో వేదన చెంది ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. దేవాని చిత్తమైతే మరలా దాన్ని పునర్నిర్మించు అని. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఒకానొక దినమున అర్తహషస్తు రాజు తన పనివాడైన నెహెమ్యాను పిలిచి ద్రాక్షరసం ఇమ్మని అడిగినప్పుడు ఆ ద్రాక్షరసం ఇవ్వడానికి నెహెమ్యా వెళ్ళగా అతని ముఖము విచారకరంగా కనిపించింది. రాజు వెంటనే అడిగినప్పుడు
నా పితరుల దేశమైన యెరూషలేము పాడైపోయింది. మా దేశము ప్రాకారములు లేక శత్రువుల చేతికి అందించబడింది. మా ద్వారాలన్నీ కూడా కాల్చివేయబడినవి అని చెప్పినప్పుడు, సరే నువ్వు మరలా వెళ్ళి తిరిగి వాటిని నిర్మించుకో అని చెప్పి రాజు అక్కడి నుంచి అతన్ని పంపించినట్లుగా చూస్తాం. నెహెమ్యా వచ్చాడు, మరలా ఆ గోడలన్నిటిని మరలా కట్టాడు. నెహెమ్యా వచ్చాడు, ఆ ద్వారబంధములను మరలా తిరిగి నిలబెట్టాడు. యెరూషలేము చుట్టూ రక్షణ గోడలను అతను నిర్మించి అక్కడి నుంచి వెళ్ళాడు. రాత్మిచ్యూతాన్ని కట్టి ఎజ్రా ద్వారా ఒక గొప్ప పరిచర్ను అక్కడ జరిగించాడు. ఇప్పుడు నిర్మించబడడానికి ఈ గోడలు తిరిగి నిర్మించడానికి నెహెమ్యా ఏం చేశాడు అని ఆలోచన చేస్తే, పాడైపోయిన ఆత్మీయచూతాలను, పాపములో పడిపోతున్న అనేకల విశ్వాసులను మనము నిర్మించుకోవడానికి, వారి ఆత్మీయచూతాన్ని మరలా కట్టడానికి ఈ వాక్యం ఒక ఆధారంగా ఉంటుంది. మొట్టమొదటిగా పాడైన ఆ గోడలు కట్టడానికి నెహెమ్యా ఏం చేశాడంటే, మొదటిగా అతను ఆశపడ్డాడు. అతను ఆశపడ్డాడు. అతను దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. మొదటి అధ్యాయం అంతా కూడా మనం చూస్తే అతని ప్రార్థనతోనే నింపబడింది. అతను ఆశ కలిగి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవరు ఆత్మీయచూతమైన కట్టబడాలనుకున్నప్పుడు, ఎవరి కుటుంబమైన మరలా కట్టబడాలనుకున్నప్పుడు, తిరిగి ఆత్మీయజీవితంలో బలపరచబడాలనుకున్నప్పుడు, నీవైనా నేనైనా మొదటగా చేయాల్సిన పని ఏంటంటే ఆశ కలిగి దేవుని చెంత ప్రార్థించాలి. ఆశ కలిగి మనము ఉండగలిగితే, ఆశ కలిగి దేవుణ్ణి అడగగలిగితే దేవుడు కార్యములు చేస్తాడు. నెహెమ్యా ఉపవాసం ఉండి కన్నీళ్లు విరుచుచు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఒక ఆశ ఉన్నది. ఏంటి ఆశ అంటే, యెరూషలేము గోడలు మరలా నిర్మించబడాలి. యెరూషలేము ద్వారములు మరలా ఎప్పట్లాగా సుందరీకరించబడాలి. యెరూషలేము చుట్టూ రక్షణకరంగా అవి ఉండాలి అని అతను ఆశ కలిగి మరలా నిర్మించడానికి అతను చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థన విని రాజు మనస్సును చక్కగా అతని వైపు త్రిప్పి అతనికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి యెరూషలేమునకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్లుగా చూస్తాం. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, పడైపోతున్న సంఘాలను బాగు చేయాలన్నా, పడైపోతున్న ఆత్మీయ జీవితాలను మరలా తిరిగి నిర్మించాలన్నా మొదటిగా మనకి ఆశ ఉండాలి. ఆశ దేవుని మీద పెట్టి దేవుని దగ్గరికి ఆశను తీసుకెళ్ళి, ప్రభువా ఇది జరగాలి అని మనము మొరపెట్టినప్పుడు మన ఆశ తీరుతూ ఉంటుంది. అందుకని నేను ప్రతి ఉదయము కూడా ప్రార్థన చేస్తాను మీ కొరకు అంటున్నాను. ఆ ప్రార్థన చేయాలి అనే తలంపు ఎందుకు పుట్టిందంటే, ప్రార్థనలో నాకున్న ఆశలన్నీ కూడా దేవుని ముందు పెడతాను. అడుగుతాను నేను, ప్రభువా ఇదిగో ఈ బిడ్డలకి ఇది కావాలి, చదువుతున్న బిడ్డలకు మంచి నాలెడ్జ్ ఈ ప్రభువా, అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతున్నారు ప్రభు, వీళ్ళకి ఆరోగ్యం ఇయ్యని. వారు వారు ఏదైతే తక్కువైపోయి, ఏదైతే కుదువయి బలహీనపడి పడిపోతూ ఉన్నారో వాళ్ళని మరలా తిరిగి నిర్మించడానికి ప్రార్థనే ఒక ఆయుధం. యేసుక్రీస్తు జీవించినంత కాలము కూడా ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాత్రి ప్రార్థన, పగలు ప్రార్థన, ప్రతిసారి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యుల సహితము ప్రభువా మాకు ప్రార్థన నేర్పించవా అని అడిగినట్లుగా మనం చూస్తాం. మన యొక్క గ్రూప్ రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన పరులై ఉండాలని నేను కోరుచు ఉన్నాను. మనం ప్రార్థించినప్పుడు మాత్రమే కొన్ని కట్టగలను, తిరిగి నిర్మించగలం. పాడైపోతున్న పురములను, పాడైపోతున్న జీవితాలను, పడిపోతున్న కుటుంబాలను మనము మరలా తిరిగి నిర్మించాలంటే మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఒకరితో ఒకరు ఐక్యత కలిగి మనం ప్రార్థించగలిగితే గొప్ప కట్టడాలను నిర్మించగలరు. నెహెమ్యా కట్టేశాడు గోడలు అని మనం చదువుకుంటాం. కట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ప్రార్థించాడు. ఆయనకి ఆశ ఉంది. నీకు ఆశ ఉందా? నీ ఇంటిని నిర్మించుకోవాలని, నీ ఆత్మీయ జీవితాన్ని మరలా రీబిల్డ్ చేసుకోవాలని, నీ స్నేహితులను మరలా ఆత్మీయ జీవితంలో బలపరచాలని నీకుంటే గనక ఆశ, ప్రార్థించు. ఆ ఆశను దేవుడు తీరుస్తాడు. ఆశపడిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. మొదటిగా నెహెమ్యా గోడలు నిర్మించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అతను ఆశ కలిగి ప్రార్థించాడు. మనము కూడా ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాలంటే ఆశ కలిగి ప్రార్థించాలి. రెండవదిగా ఆయన అక్కడున్న జనాలందరినీ కూడా ప్రోత్సహించినట్లుగా చూస్తాం. మనం చూస్తే ప్రతి విషయంలో కూడా అతను చూసినప్పుడు రెండో అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథంలో రెండో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. 17వ వచనాన్ని కనుక మనం చూస్తే ఈ మాటలు రాయబడుతూ ఉంటుంది. అయితే వారితో నేను ఎట్లంటే, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనకు
ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టిదుమురండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పిదని. హి వాస్ ఎంకరేజింగ్ ద పీపుల్. ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఏం చెప్పి ప్రోత్సహిస్తున్నాడో, మనము అవమానం పొందకుండా ఉండాలంటే ఈ పని చేయాలి. నాకు రాజు సహాయం చేశాడు. దేవుని కరుణాహస్తము నాకు సహాయకరంగా ఉంది. రండి మనం కట్టేద్దామని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎవరు ఆత్మీయ జీవితమైనా కానీ మనం కట్టాలంటే, ఒక కుటుంబాన్ని మరలా తిరిగి నిర్మించాలంటే, పాడైపోయిన పురములను బాగు చేయాలంటే మనము ప్రోత్సహించాలి మన చుట్టూ ఉన్న వారిని. మనము ఒకరికొకరు ప్రోత్సాహము తెలియజేర్చుకుని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోనకపోతే మనము ఏ విషయంలో కూడా మనము దేవుని పని చేయలేం. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోనాలి. ఇది ఉదాహరణకి చెప్పాలంటే ఇక గ్రూప్గా కొంతమందిని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఈ రోజుల్లో ఎందుట్లోనైనా ఉంటారు కానీ ఒకరినొకరు కలిసి ఉందామంటే ఉండలేరు. మనందరము కలిసి ప్రార్థన చేద్దాం, ఒక వాక్యాన్ని మనం షేర్ చేద్దాం, కాసేపు వాక్యాన్ని ధ్యానిద్దామంటే కలిసి కూర్చుని వినేవాళ్ళు ఎక్కడున్నారు? అయితే మనము ప్రోత్సహించుకోనాలి. అనేక సార్లు ఈ మాటలు మనం మన కుటుంబ సభ్యులతో చెప్పుకోవాలి. ఒకరినొకరు ప్రోత్సహించాలి. అమ్మా నీకు పాటలు పాడడం వచ్చు కదా, రా పాడేద్దాం. ఇదిగో గ్రూప్లో ఒక పాట పాడి పెట్టు. ప్రార్థన చేయడం వచ్చు కదమ్మా మీకు, ఒక ప్రార్థన చేసి పెట్టేద్దాం అని చెప్తూ ఉండాలి. అరే నీకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒకసారి షేర్ చేయొచ్చు కదా అని ప్రోత్సహించాలి. ఇలా ప్రోత్సహించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 24వ వచనాన్ని కనుక మనం చూస్తే 24, 25 వచనాలు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. మూల భాషలో చెప్తున్నాడు రేపవలెనని. ఒకరినొకడు మనం రేపు కొనాలంట, ఒకరినొకడు పురుపు కొలుపుకోనాలంట. సమాజం కూడిన మానుకోవడం అంటే గ్రూప్గా కూడుకోవడం మానేయడం, ఏదో జరిగిందని తగాదాలు పెట్టేసుకుని బాధలు పెట్టేసుకుని బాధపడిపోతా, ఎవడైనా పడిపోతూ ఉంటే ఆ పడిపోయే వాడిని విడిచిపెట్టాడు. ఇది కాదు దేవుని చిత్తం. మనం ఒకరిని ఆత్మీయ జీవితంలో నిలబెట్టాలంటే, ఒక ఆత్మను రక్షించి దేవుని రాజ్యాన్ని కట్టాలంటే మనం ఒకరినొకరిని ప్రోత్సహించుకునే వారిగా ఉండాలి. ఇదిగో ఈ సమయంలో నేను ఈ పని చేస్తున్నాను, మీకున్న ఆలోచనలు కలిగితాయి. ఇలా కాదు, ఈ గ్రూప్ని ఇంకొకలాగా మనం ముందుకు తీసుకువెళ్తే ఇంకా బాగుంటుంది, స్వార్థ పరిచర్య ముందుకు వెళ్తుంది అన్న ఆలోచన కలిగిస్తే మీరు ప్రోత్సహించాలి. ఒక 4, 5 ప్రార్థనలు పెడతా ఉన్నారనుకోండి, అరే ఇది కాదు ఇంకొకలాగా చేస్తే ఇంకా బాగా ఉంటుందని ప్రోత్సాహకరం అందించాలి. అంతేగాని ఊరికే లెఫ్ట్ అయిపోవడాలు, ఊరికే బాధపడిపోవడాలు. అరే లోకమంతా నాశనం అయిపోతుంది. లోకంతో మనం నశించిపోకుండా ఉండాలంటే, లోకమంతా కూడా నరకం వైపు వెళ్ళిపోతూ ఉంటే మనం నరకం వైపు వెళ్ళకుండా అనేకులను రక్షించాలంటే, మనల్ని మనం కాపాడుకోవాలంటే ఒకరికి ఒకరు ప్రోత్సాహము ఎంతైనా అవసరం. ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక దైవసేవకులు వాక్యం అందిస్తే బాగా చెప్పారు అయ్యగారు అని ఒక మాట అతన్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇటువంటి గ్రూప్స్ రన్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా సహాయం అందించడానికి ముందుకు వస్తే వాళ్ళని ప్రోత్సహించారంటే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఒకరినొకరు అలాగా ప్రేరేపించుకోవాలి, పురుకొల్పుకోనాలి. నెహెమ్యా ఏం చేశాడంటే గోడలు కట్టబడడానికి ప్రధాన కారణము ఆయన ప్రోత్సహించాడు. ఒకడే కట్టలేడు, ఒకడే కట్టలేడు. నేను ముందే చెప్పాను, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పడానికి దేవుడు కారణం ఏమని ఉన్నదంటే, ఆయన ఒక్కడే ఆ పని చేయడానికి ఇష్టపడలేదు. ప్రతి ఒక్కరు కూడా అందులో భాగం అవ్వాలని కోరుకుంటాను. నేను ఒక్కనే సర్వలోకమునికి వెళ్ళాను, నేను ఒక్కనే సర్వ సృష్టికి సువార్త ప్రకటించలేను. ఇందులోకి 50-60 మంది ఉన్నారు. 60 మందికి నేను ఒక వాక్యాన్ని అందించగలను కానీ 600 మందికి నేను అందించలేను. కానీ ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక 10 మందికి షేర్ చేయగలిగితే 600 మందిని మనం రీచ్ అవ్వగలం. ఒక గంటలోనే 600 మందిని ఎలా రీచ్ అవ్వగలం ఈ వాక్యం ద్వారా అంటే, కేవలం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడమే. ఇదిగో మేము పలానా రివైబుల్ సోల్స్ అండ్ ఫర్ జీసస్ అనే గ్రూప్లో ఉన్నాం, చక్కగా మీ కొరకు ప్రార్థనలు చేస్తామమ్మా, వాక్యాలను అందిస్తూ ఉంటాం, మంచి వర్తమానికులు వాక్యాలు అందిస్తున్నారు, ఎంతో భారభరితంగా పరిచయం జరుగుతుంది అని మీరు ప్రోత్సహించగలిగితే ఈ గ్రూప్ ముందుకెళ్ళిపోతుంది. ఈ గ్రూప్ అనే కాదు, మీ సంఘము, మీ సంఘంలో ఉన్న సేవకులను ప్రోత్సహించడం, సంఘంలో టాలెంట్స్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించుకుంటే వారు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటారు. ఆ రీతిగా కట్టబడాలంటే మొదటిగా మనకు ఆశ ఉండాలి, ప్రార్థన ఉండాలి, రెండవది మనం ప్రోత్సహించాలి, మూడవదిగా మనము కూడా పనిచేయాలి.
నెహెమ్యా గోడలు కట్టాడు, నెహెమ్యా గోడలు కట్టాడు అంటూ ఉన్నాం కదా. నెహెమ్యా కట్టిన గోడల్లో ఆయన పని కూడా ఉన్నది. ఆయన ప్రార్థన చేశాడు, ఆయన అనేక మందిని ప్రోత్సహించాడు. ఎప్పుడు కూడా అలా ప్రార్థన చేయడం, ప్రోత్సహించడమే కాదు, ఆయన కూడా ఆ పని చేసినట్లుగా రాయబడతా ఉంటుంది. మీరు జాగ్రత్తగా చదివితే 3వ అధ్యాయం అంతా కూడా అదే కనపడుతుంది, 4వ అధ్యాయం అంతా కూడా అదే కనపడతా ఉంటుంది. ఆయన పని చేస్తానే ఉన్నాడు, పని చేస్తానే ఉన్నాడు, అనేక మందితోటి పని చేస్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన కూడా పని చేస్తూ ఉన్నాడు. అంటే మనం ఈ క్రైస్తవ జీవితంలో ఒకరిని నిలబెట్టాలనుకుంటున్నప్పుడు మాటలు మాట్లాడటము, ప్రార్థనలు చేయడం, ప్రోత్సహించడమే కాదు, మన పని మనం కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే సంఘం అనేది రకరకాలుగా దేవుని వరములు పొందినది అని మనం గ్రహించాలి. అందరికీ ఒక వరం ఉండదు, అందరికీ ఒకే బాధ్యత ఉండదు, ఒకే రకమైన పిలుపు ఉండదు. కావాలంటే మనము లేఖన భాగాన్ని ఒకసారి చదవగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4-6 వచనాలను చూస్తే, 4-5-6, కృపావరములు నానా విధముగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలువు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు దేవుడు ఒక్కడే. మనం జాగ్రత్తగా వాక్యాలను చదువుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది, దేవుడు ఒక్కడే కానీ కార్యములు అనేకులు, పరిచర్యలు అనేకమైన ఉన్నాయి. అయితే మనం మన పని చేయాలి. అందరికి అనిపిస్తూ ఉంది, ఇన్ని గ్రూప్స్ ఉండగా మరలా ఈ క్రిస్టియన్ గ్రూప్ ఇంకొకటి ఎందుకన్నయ్యా, అందరూ వాక్యాలు షేర్ చేస్తున్నారు కదా, మరలా మనము వాక్యాలు రెడీ చేసి షేర్ చేయడం ఎందుకు, అందరూ కూడా వారి సంఘాల్లో ప్రార్థన పెట్టుకుంటున్నారు కదా, మరలా మనం ప్రార్థన పెట్టి మరలా మనం వాక్యాన్ని ప్రకటించడము ఏంటిదంతా అంటే, నేనంటూ ఉన్నాను, నెహెమ్యా అలా అనుకోలేదు. అందరూ ఉన్నారు కదా వాళ్ళు చేస్తారులే, అందరూ ఉన్నారు కదా వీళ్ళు చేస్తారులే, అందరూ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అని అనుకోవట్లేదు. అందరూ వారు పని చేస్తూ ఉన్నాడు, ఆయన కూడా తన పని తాను చేస్తూ ఉన్నాడు. దేవుడు అందరి పనులను ఆశీర్వదించాడు, తన పనిని కూడా ఆశీర్వదించాడు. యెరూషలేము యొక్క గోడలు తిరిగి నిర్మించబడ్డాయి, ద్వారములు మరలా ఎప్పట్లా యథాస్థితిలో ఉంచగలిగినాయి. ఎలా అంటే ఆయన పని అని చేశాడు. ఉండనివ్వండి, ఎన్ని గ్రూప్స్ అయినా ఉండనివ్వండి, మనము కూడా ఒక గ్రూప్గా కట్టబడ్డాం. అందరూ కూడా వాక్యాలు షేర్ చేయనివ్వండి, మనము కూడా ఒక వాక్యాన్ని షేర్ చేద్దాం. అందరూ కూడా వాక్య ధ్యానాలు చేయనివ్వండి, మనము కూడా వాక్య ధ్యానాలు చేద్దాం. మన పని మనం చేస్తాం. ఎందుకనంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఇప్పుడే చూసాము, దేవుడు ఒక్కడే, పరిచర్యలు అనేకమైన ఉన్నవి కానీ ఆ పరిచర్యలను దేవుని కృపలోనే అవన్నీ జరుగుతున్నాయని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను ఏదైతే పనులు చేయాలని ఆశ కలిగి ఉన్నానో ఆ పనులన్నీ కూడా ఆత్మలను రక్షించాలనే భారం నుంచి వచ్చినవే. ఉదయకాల సమయంలో నేను చేసే ప్రార్థన, నేను తయారు చేసే వాక్యము, నేను పిలిచి దైవ సేవకులను వాక్య సందేశం అందించమన్నప్పుడు ఆ కోరిక అంతా కూడా ఏంటంటే, దేవుని రాజ్యము కట్టబడాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి, సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి నేను కూడా ఒక భాగమై ఉండాలి, నాతో పాటు మీరు కూడా భాగమై ఉండాలనే కోరికతోటి ఈ యొక్క గ్రూప్ని క్రియేట్ చేశాను. మనందరం కలిస్తే ఆ పని చేయగలుగుతాం. మనందరికీ ఆశ ఉంటే, మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోగలిగితే, మనమందరం కూడా కలిసి పని చేయగలిగితే వితిన్ 1 ఇయర్లోనే అనేకమైన ఆత్మలను మనం బలపరచగలం. అనేకమైన తండ్రి స్థితిగతుల్లో నుంచి బిడలను సరైన స్థితిలోనికి కుటుంబాలను కట్టగలం. అనేకమైన గొప్ప కార్యములు చేయగలం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీదుగా పోయబడి అతని అంగీలంచు వరకు దిగజారు పరిమళ తైలం వలె ఉండిన అంటున్నాడు. ఇక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉండిన అంటున్నాడు. మనం కలిసి పని చేయగలిగితే, ఒకరినొకరు ప్రోత్సహించుకోగలిగితే, మనకు దేవుని కొరకు పని చేయాలన్న ఆశ కనుక ఉండి, ప్రార్థన కనుక మనకుంటే గొప్ప కార్యాలు చేస్తాం. రండి, మనం మరలా తిరిగి నిర్మిందాం అపోస్తలులు వేసిన పునాది మీద. ఎంతో దాటిగా, ఉద్రేకంతో, ఉజ్జీవింపబడిన ఆత్మలతో, రోషము కలిగి అపోస్తలులు ప్రకటించిన స్వార్థను మనము కూడా ప్రకటిద్దాం. వారు ఎలాగైతే ఇదిగో వీరు లోకమును తలకిందులు చేయువారుగా ఇక్కడ కూడా వచ్చేసారు అన్నట్లుగా మనము కూడా లోకాన్ని తలకిందులు చేయడానికి మనము ముందుకు వెళ్దాం. సిద్ధమా? దేవుని పరిచర్యలు మీరు కూడా ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? రండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు. మనము తిరిగి నిర్మిందాం.
అనే ఆలోచనను తండ్రి నెహెమ్యా జీవితం ద్వారా ఇదిగో ప్రియబిడ్డలందరితో పంచుకొని ఉండగా మా పరిచర్లు ఏ రీతికి ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ప్రకారము తండ్రి ఈ వాక్య భాగాన్ని బిడ్డలతో పంచుకొని ఉండగా మరి దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడిన మాటలు వారి హృదయంలో భద్రము చేసుకొని ఆశీర్వదింపబడడానికి, దీవించబడడానికి, నీ కృపలో ముందుకు వెళ్ళడానికి కృపను చూపించమని ఏదైతే ఆలోచన ఆశ కలిగి తండ్రి ఈ గ్రూప్ను ప్రారంభించామో దాని ప్రకారం ఇది ముందుకు వెళ్ళడానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా సర్వలోకమునికి స్వార్థ ప్రకటించే ఒక మంచి సాధనముగా ఈ డిజిటల్ మీడియా ఉపయోగపడడానికి కృప చూపించమని, దీనికి సహకారులుగా ఉంచిన వారికి, ప్రార్థనలు అందిస్తున్న వారికి, ప్రార్థన గుంపుగా ఏర్పాటైన వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నిన్నటి దినాన్ని వాక్యం అందించిన బిడ్డను, రేపటి దినాన్ని వాక్యం అందించిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని మీ కృపలో వాక్య ధ్యానాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి, ప్రత్యేకించి ఈ మాటలు వింటున్న వారిని, ఈ మాటలు అనేక మందికి పంచుతున్న వారిని దీవించి ఆశీర్వదించమని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇది మాటలు ఉంచమని మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనగాక. ఆమేన్.